ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ఈ ఎస్ఐఆర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎస్ఐఆర్ అనేది జరగడం జరుగుతుంది. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి అన్న మా ఇంటి దగ్గరికి కొంతమంది అయితే వస్తున్నారు. ఎప్పుడో 2002కి సంబంధించి కొంతమంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వారు, లేదా మాకు సంబంధించిన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయింటారు, కానీ వాళ్ళ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. అసలు ఏంటి అంటే అధికారులు మా ఇంటి దగ్గరకు వచ్చి ఓటర్లకు సంబంధించి లిస్ట్ అయితే అప్డేట్ చేస్తున్నారు. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీనికి సంబంధించి 2002 లిస్ట్లో ఇన్ కేస్ మాకు సంబంధించి మా కుటుంబ సభ్యుల నేమ్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, దీని గురించి ఒక వివరణ ఇవ్వని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ యొక్క వీడియోలో నేను మీకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్కి సంబంధించి అందరికీ అన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ క్లారిటీగా అయితే ఒక వెబ్సైట్ రూపంలో కూడా అందిస్తున్నాను, ఒకసారి చూడండి. ప్రజెంట్ మనకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణలో భాగంగా, అంటే మనకి ఏదైతే ఓటర్ లిస్ట్ అనేది అయితే ఉందో ఈ ఓటర్ లిస్టు దేశం వైజ్గా చాలామంది ఫేక్ ఓటర్స్ ఉన్నాయనే ఉద్దేశంతో, ఇకపోతే ఒకే వ్యక్తికి 2 లేదా 3 ఓటులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇలా ఉండకుండా ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని మన ఆధార్ కార్డుకి ప్లస్ ఓటు కార్డుకి అనేది లింక్ చేస్తూ ప్లస్ ఫోటో అనేది అప్డేట్ చేస్తూ ఎస్ఐఆర్ ఫామ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ అనేది జరిగిన తర్వాత ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఇన్కేస్ ఎవరికైనా 2-3 ఓట్లు ఉన్నట్లయితే వాళ్ళకి నోటీసులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2002 సంవత్సరానికి సంబంధించి పాత ఎలక్ట్రిక్ రోల్ ఏదైతే ఉందో దాని ద్వారా మన కుటుంబ సభ్యుల వివరాలు ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో మనం ప్రధానంగా చూద్దాం. ఎందుకు ఈ వివరాలు చెక్ చేయాలంటే, సపోజ్ మా ఫ్యామిలీలోనే మా సిస్టర్కి రీసెంట్గా మ్యారేజ్ అయితే అయిపోవడం జరిగింది ఒక 7-5 ఇయర్స్ బ్యాక్. సో మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఓటు అయితే వాళ్ళకు ఉంది, ఆల్రెడీ ఓటు వేయడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఏమడిగారు, మాకు సంబంధించి వాళ్ళ ఫాదర్, అంటే మా ఫాదర్ యొక్క డీటెయిల్స్ ఓటర్కి సంబంధించి లిస్ట్లో 2002కి సంబంధించిన లిస్ట్లో ఉన్న సీరియల్ నెంబరు, బూత్ నెంబర్, సో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళని అక్కడ అడిగారు. కానీ అక్కడికి వాళ్ళకి మ్యారేజ్ అయిపోవడం జరిగింది, దాదాపు 7 ఇయర్స్ అయిపోయింది. కానీ మళ్ళీ ఎందుకు అడిగారు, ఇలా ఎవరైతే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ప్రజెంట్ ఓటర్కి సంబంధించి లిస్టులో ఏదైనా మన నేమ్ అనేది కనిపించకుండా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఎస్ఐఆర్కి సంబంధించి 2002 లిస్టులో నేమ్ అనేది వెతికి వాళ్ళ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఓటు కార్డు అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా సరే ఇలా చెక్ చేసుకోకుండా వెరిఫికేషన్లో పాల్గొనకుండా ఉంటే వాళ్ళ ఓటు కార్డు అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు వచ్చేసి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్. ఇది ఓటర్ జాబితాను సర్చ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. అంటే అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్. దీని ప్రకారం ఇప్పుడు మనకు సంబంధించి ఎవరైనా సరే ఓటు కార్డు మనం సెర్చ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వీడియోల ప్రకారం మీకు సంబంధించి మీ కుటుంబ సభ్యుల వివరాలు అనేది సింపుల్గా మొబైల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాళ్ళు అయితే ఈ విధంగా లింక్ అనేది క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మనకు డైరెక్ట్గా గవర్నమెంట్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇట్లా కిందికనే స్క్రోల్ చేస్తే ఆ లింక్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ రోల్ స్పెషల్ అని ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేస్తానే మీకు సంబంధించిన జిల్లా అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రజెంట్ ఇప్పుడు మాది కడప జిల్లా కాబట్టి నేను క్లారిటీగా చెప్తాను చూడండి. సో కడప మీద సెలెక్ట్ చేశాను. కడప మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన నియోజకవర్గాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ యొక్క నియోజకవర్గం అనేది అయితే ఎంచుకోండి, కాన్స్టిట్యున్సీ అనేది ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనము బూత్ లెవెల్, పార్ట్ లెవెల్ చాలా అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇక్కడ చూడండి, మాది వచ్చేసి బద్దేలు కాబట్టి ఇక్కడ నేను బద్దేల లింక్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన పంచాయతీ పేరు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనది ఏదైతే పంచాయతీ అనేది ఉందో సో ఆ పంచాయతీ కూడా మనం ఇక్కడ ఎంచుకోవాలి. సపోజ్ ఇక్కడ మనం పంచాయతీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ అయితే PDF అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా మన యొక్క నేమ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేను ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. సో ఇక్కడ ఈ లిస్ట్ అంతా ఉంటుంది. ఇన్ కేస్ మనది పాత డోర్ నెంబర్ ఇప్పటికి అదే డోర్ నెంబర్ కనుక కొనసాగుతున్నట్టయితే ఇక్కడ మన ఇంటి నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చును, లేదా మన పేరు ద్వారా సెర్చ్ చేసుకోవచ్చును. సో ఇక్కడ చూడండి, లేదు మనం సెర్చ్ ద్వారా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 గీతల మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పైన సెర్చ్ అని అయితే రావడం జరుగుతుంది. సో సెర్చ్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సెర్చ్ ఆప్షన్ దగ్గర
సపోజ్ ఇప్పుడు 3-101 మా డోర్ నెంబర్ అనుకోండి, 101 అని మనం ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నట్లయితే మనకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ లేకపోతే నో మ్యాచ్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 4-47 అనేవాళ్ళు కొండమ్మ. సో వీళ్ళ డీటెయిల్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరు పాత యొక్క ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అనేది చెక్ చేసుకొని మనకు సంబంధించి మన ఇంటి నుంచి మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కానీ, లేదా మన డీటెయిల్స్ అనేది సరిగా కనిపించకపోతే మన తల్లిదండ్రులు కానీ, మన తాత ముత్తాతలు జేఎంఎల్ ఇట్లా, సో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అనేది ఈ పాత లిస్టు ద్వారా చెక్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఇంటి నెంబరు, ఇకపోతే పార్ట్ నెంబరు, కాన్స్టిట్యూన్సీ నెంబరు, ఈ పాత ఇక్కడ ఓటు కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో AP23 అని, సో ఈ నెంబర్లన్నీ మనము అక్కడ వాళ్ళకి ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్కి చెప్పినట్టయితే మనకు సంబంధించిన వాళ్ళ ఓటు కార్డులు అయితే పోకుండా వెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతుంది. సో క్లారిటీగా చెప్పాలంటే గైస్, మన యొక్క ఓట్ కార్డుకు సంబంధించి ఒక వ్యక్తికి ఒకే ఓటు అయితే ఉండాలి, అది ఒక చోటే వేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తికి 4-5 ఓట్లు ఉన్న ఎవరికైతే ఉంటే అవన్నీ తొలగించేసి మన ఆధార్ కార్డుకి ఓట్ కార్డు లింక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి ఓట్ లిస్ట్లో పాత ఓట్ లిస్ట్లో పేరు ఉంటే ఆ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకొని మీ BLO గారికి ఇచ్చేసి మీ డేటా అనేది సబ్మిట్ అయితే చేయండి. ఇన్ కేస్ ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి కావాలంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. జై హింద్.